అమ్మదీనమ్మ బత్తాయో అమ్మదానమ్మ బత్తాయో అమ్మదీనమ్మ బత్తాయో అమ్మదానమ్మ బత్తాయో బత్తాయో బత్తాయో. ఈ యుద్ధం కూడా ఇప్పుడు నేనే గెలిచిన చూసుకుంటా ఎన్నైనా రానే. ఒక్కసారి ఇలా వేరా వెయ్. ఇంత టెన్షన్ లో ఏం రాదు సార్. పర్వాలేదు, వస్తుంది, ట్రై చేయి. రావట్లేదు సార్. రావట్లేదే పెద్దనాన్న, తడొచ్చేస్తుంది పెద్దనాన్న. నాకు కూడా అట్టే ఉందిరా. ఫ్యామిలీ మొత్తం ఇలాంటి వాడి దగ్గర ఇరుక్కుపోయావేంద్రా. ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐ ఎమ్ యువర్ డాడ్. సో జస్ట్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చోక్ పుచ్చోక్ వరుసకు వస్తాయి వీడియోలు. స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు చెప్పండి రా, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ ఎస్ఆర్హెచ్చా సిఎస్కేనా? దాన్ని విడలేను, దీన్ని విడకూడదు. జాగ్రత్తగా ఉండాలన్నా తిక్కరేగి వాడు ఈ ఊరి మీద పడితే ఈసారి మెడ పట్టుకోవడం కాదు, మేక తలలు తెంపినట్టు తెంపే కసివాడిది. ఎక్కడుంటాడు? హైదరాబాదులో తమిళేంటి తెలుగేంటి డర్లింగ్, గొడవైంది కూడేసుకుందాం. ఊరికే గెలవడం నాకు నచ్చదు. చూసుకుందాం, సాంబారా దమ్ బిర్యానీయా, శంకర రాజమౌళియా. వాడి మీద డిపెండ్ అయ్యాను చూడు, అందుకు నేను చెప్పు తీసుకొని కొట్టుకోవాలి. ఎస్, ఎన్నిసార్లు ఇంకే మళ్ళీ ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతున్నావురా? ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతున్నావు? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. సారీ లైఫ్ నువ్వేనా? ఎంత నేషనల్ చేసావా? ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేయండి. ఓ ఫోన్. హలో, ఎవడ్రా వాడు మా సామ్రాజ్యానికి వచ్చి మా వాళ్ళనే కొట్టి మమ్మల్నే చంపుతానని ఛాలెంజ్ చేసింది ఎవడు అని వాళ్ళకి చెప్పు. నేను యముడు రూపంలో వచ్చిన రెబల్. ఈ గలీజ్ గాలతో తిరగద్దని నా గర్ల్ ఫ్రెండ్ ముందే చెప్పింది. ఇలా నన్ను వదిలే అని నేను మా అందరు పోతా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, ఫైరా ఫైరా. తప్పుకోరా. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి, సంస్కారహీనులు. మళ్ళీ ఏమంటుండ్రా? దొబ్బే దొబ్బే అంటున్నాడు. నాకు వచ్చే కోపానికి వయసు కూడా చూడకుండా మర్యాద లేకుండా మాట్లాడతాను, తర్వాత నువ్వు ఫీల్ అవుతావు. ర్యాంప్ గ్యారంటీ, ఫుల్ మాస్ కమర్షియల్ సినిమా డింపుతూనం. చిన్న బ్రేక్ ఇచ్చా,
ఈ గ్యాప్ లో ఎన్ని యాడ్లు వేసుకుంటావో వేసేసుకో. మనిషి నవ్వాడు చిరు తప్పులంటావు. కాటేరమ్మ రాలేదు కానీ బదులుగా కొడుకుని పంపించిందమ్మా. పెద్దనాన్న తడొచ్చేస్తుంది పెద్దనాన్న. నాకు కూడా అట్టే ఉందిరా. ఫ్యామిలీ మొత్తం ఇలాంటి వాడి దగ్గర ఇరుక్కుపోయావేంద్రా. నేల మీద కొట్టడం నీటి మీద కొట్టడం కాదు గురూజీ, మీరు సరేనంటే ఆకాశంలోకి తీసుకెళ్లి కొట్టడం అంటే మామూలుగా కొట్టలేదు, ఒక రేంజ్ లో కొట్టిండు నన్ను. వాటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాళ్ళాడో అని చివరి కత్తులే మిగులుతాయి, మనుషులు మిగలరు. విన్నావుగా మనోడే మార్లా. ఏ ఊరు ట్రాన్స్ఫర్ చేసినా ఒకటే కొట్టుడు. ఈ యుద్ధం కూడా ఇప్పుడు నేనే గెలిచిన. చూసుకుంటా ఎన్నైనా రానే. ఒక్కసారి ఇలా వేరా వెయ్. ఇంత టెన్షన్ లో ఏం రాదు సార్. పర్వాలేదు, వస్తుంది. ట్రై చేయి. రావట్లేదు సార్. ఇఫ్ యు ఆర్ బ్యాడ్, ఐ ఎమ్ యువర్ డాడ్. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అరే మామ, నువ్వు నా గుండెకాయరా.